ఆ విధంగా బ్రాహ్మణులందరూ వస్తూ ఉండగా రామచంద్రమూర్తి ఆ బ్రాహ్మణులతో పాటు ఆ వేద పురుషులు యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణులతో కూడా బయలుదేరి నడచి వెళుతున్నాడు. ఎవ్వరు చెప్పినా ఏం చేసినా పుర ప్రజలు ఈ బ్రాహ్మణులు వినేటట్టు లేరు. సరే, రాముడు కూడా ఆలోచించుకుంటూ వెళుతున్నాడు. సాయంత్రానికి తమసా నదీ తీరం చేరారు. తమసా నదీ తీరం చేరే సమయానికి బాగా అలసిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలసిపోయి రాత్రికి అక్కడ నిద్ర చేస్తామని చెప్పాడు రాములు వారు. ఆ సాయంత్రం అందరూ వాళ్ళకి ఆహారాలు ఏమున్నాయి, ఏమీ లేవు, అందరూ ఎట్టోళ్ళట్టు వచ్చేసారనమాట. అక్కడే ఉండేటువంటి ఏవో ఒక పదార్థాలు తిని అసలు ఆహారమే మాకు బలేదు, ఏం అవసరం లేదు, రాముడే కావాలనే తపనతో ఉన్నారు అందరూ కూడా. అప్పుడు ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి బ్రాహ్మణోత్తములు, ఈ పురజనులు అందరూ కూడా ఆ తమసా నదీ తీరంలో విడిది చేశారు. విడిది చేసినప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళందరితో ఏం చెప్పాడంటే, ప్రశాంతంగా కూర్చున్న తర్వాత, నాయనలారా, నా మాట వినండి, మీరు తిరిగి అయోధ్యకు వెళ్ళండి. ఇక్కడ దాకా వచ్చారు, తమసా నదీ తీరం దాకా నడిచి చాలా దూరం వచ్చేసారు కదా, మీరు అయోధ్యకు వెళ్ళి భరతుడు పట్టాభిషేకం చేసుకుంటాడు. భరతుడు చాలా మంచివాడు, నాకన్నా కూడా మంచివాడు భరతుడు, మీకు ఆ విషయం తెలుసు కదా. కాబట్టి భరతుణ్ణి రాజుగా చేసుకుని భరతుడి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ భరతుడికి ఎలాంటి హాని చేయకుండా, భరతుడిని దూషించకుండా, ఆ భరతుడి మనసుకు సంతోషం కలిగేటట్టుగా మీరు ప్రవర్తిస్తూ భరతుడి యొక్క రాజ్యంలో ఉండండి. నేను 14 సంవత్సరాలు వనవాస దీక్ష అయిన తర్వాత వస్తాను, ఆనందంగా మనమందరం కలుసుకుందాం నాయన, నా మాట వినండి అని చెప్పి ఎన్నో విధాలుగా రామచంద్రమూర్తి చెప్పాడు. చెప్తే ఎంత చెప్పినా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టము, మాకు భరతుని రాజ్యం వద్దు, ఏమొద్దు, మాకు దశరథ మహారాజు కూడా వద్దు, మీరే కావాలి, మీ కూడానే ఉంటాం, అరణ్యవాసంలోనే ఉంటాం అని చెప్పి గట్టిగా అన్నారు. అన్న తర్వాత సరే, ఎన్నో విధాలుగా రామచంద్రమూర్తి వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు వినడం లేదు, అందరూ అలసిపోయి ఉన్నారు. ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోయినారు. అందరూ నిద్రపోయిన తర్వాత రాములు వారు కూడా పండుకొని నిద్రపోయినాడు. మంచినీళ్లు మాత్రమే తాగాట రాములు వారు ఆ రోజు. నిద్రపోయి వేకోత్సవాన్నే లేచేశారు. వేకోత్సవాన్ని 3-4 గంటలప్పుడు లేచారు. 3-4 ప్రాంతాల్లో లేచి చూస్తే అందరూ గురకబెట్టి నిద్రపోతున్నారు. అంటే బాగా నడిచి వచ్చారు, ఆహారం లేదు, అలిసిపోయి ఉన్నారు, బాగా సొక్కి నిద్రపోతున్నారు. అప్పుడు సుమంత్రుడితో చెప్పాట రాములు వారు, వీళ్ళందరూ నిద్ర లేచారంటే మనల్ని వదిలిపెట్టరు, ఎవ్వరికీ చెప్పకుండా మనం వాళ్ళు నిద్ర లేచే లోపల తమసా నదిని దాటి వెళ్ళిపోవాలి, కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేయి అన్నాడు. సరే అన్నాడు. సుమంత్రుడు సిద్ధంగా ఉన్నాడు కదా. వీళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి రథం మీద ఎక్కారు. సుమంత్రుడు రథం దోలుతూ కొంచెం దూరం చల్లగా శబ్దం లేకుండా తీసుకోపోయినాడు రథాన్ని. అంటే కేవలం కొంచెం అలికిడైనా కానీ లేస్తారు కదా వీళ్ళని, చల్లగా తీసుకెళ్ళిపోయి ఆ తమసా నదీ తీరానికి పోయి తమసా నదిని దాటించేశాడు. తమసా నదిలో అంటే పెద్ద పెద్ద ప్రవాహాలు అవి కానీ అయితే పడవల మీద దాటాలి. ఒక రకంగా నీళ్లు ఉండేటువంటివి గుర్రాలు లాగేస్తాయి, ఏదన్నా కొద్దిగా నీళ్లున్నా ఈది లాగేస్తాయి అన్నమాట. ఆ విధంగా తమసా నదిని శ్రీరామచంద్రాదులు దాటేశారు. దాటిన తర్వాత అక్కడ సంధ్యాది అనుష్ఠానాలన్నీ కూడా చేసుకున్నారు. సంధ్యాది అనుష్ఠానాలన్నీ కూడా చేసుకుని రామచంద్రమూర్తి ఏం చెప్పాడంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, సుమంత్ర, ఉదయాన్నే వీళ్ళందరూ కూడా నిద్ర లేచిన తర్వాత పురజనులు నన్ను అనుసరిస్తారు, వాళ్ళు అయోధ్యకు వెళ్ళరు, అయోధ్యకు వెళ్లకుండా నేరుగా తమసా నదీ తీరం దాకా వచ్చి రథం యొక్క బాట గమనిస్తారు. వాళ్ళు
రథం ఈ మార్గంలో పోయి ఉన్నది కదా, ఇంకా రామచంద్రమూర్తి ఇట్లా పోయి ఉంటాడని మన రథం యొక్క మార్గాన్ని బాటను పట్టుకొని వచ్చేస్తారు. కాబట్టి నువ్వు ఎలా చేస్తావో ఏందో, ఇక్కడ నుంచి మరలా ఉత్తర దిశగా పోని రథాన్ని, అంటే మళ్ళీ అయోధ్య వైపు అనమాట, అయోధ్య వైపే పోనిచ్చేసి అక్కడేమంటే మరలా వాళ్ళకి బాట కనపడనీయకుండా చేసి వచ్చేసి అని చెప్పాడు అనమాట. ఎట్ట చేస్తావు నీ ఇష్టం అన్నాడు. సరే మీరు ఇక్కడే దిగండి అని చెప్పి ఈయన ఏం చేశాడంటే తమసా నది దాటిన తర్వాత ఒక ప్రాంతంలో సీతారాములను ఉంచి దించేసి మరలా రథం తీసుకొని ఇట్టు వచ్చేసాడు అనమాట. ఇట్టు వచ్చేసి ఈ నది దాటినటువంటి ప్రాంతాన్ని కూడా మళ్ళీ వీళ్ళు బాటను పట్టుకొని కానీ వెళ్ళారంటే అదే రథం బాట పోయి మళ్ళీ వెనక్కి తిరిగి అయోధ్య వైపు వచ్చేసింది అనమాట. మళ్ళీ తమసా నదీ తీరం దాకా వచ్చేసేసి మరలా తమసా నదిలో దించేసి రథాన్ని మళ్ళీ వేరే మార్గానికి పోయి అక్కడ బాట కనపడకుండా వాళ్ళకి ఇంకా అర్థం కాదనమాట. మళ్ళీ నదిలో దిగేశాడు. అక్కడి నుంచి ఎట్టపోయినాడని అర్థం కాకుండా కొంచెం దూరం ఈయన నదిలోనే పోయి అక్కడ బాట పడనటువంటి ప్రాంతాల్లో ఎక్కించుకుని రథాన్ని మరలా అలా దూరం నుంచి తీసుకొచ్చి మరలా రాముడు ఉండే దగ్గరికి వచ్చేసాడు. అది ఆ సుమంత్రుడు ఆయన తెలివితేటలు ఉపయోగించి ఆ బాట పడకుండా ఉండే ప్రాంతంలో వాళ్ళకి అర్థం కాకుండా వచ్చేసాడు. రామచంద్రమూర్తి సీత వాళ్ళు ఎక్కేశారు. లక్ష్మణస్వామి ఎక్కాడు. రథం అలా వెళ్ళిపోయింది. ఉదయం అయిన తర్వాత వీళ్ళందరూ లేచి అందరూ సంఖ్య మార్చుకున్నారు. ఆ తమసా నదిలో స్నానాలు చేసి అన్నీ చేసేసి బయలుదేరదాం అనుకునేటప్పుడు రాములు వారు లేడు అక్కడ. రామచంద్రమూర్తి రథం వెళ్ళిపోయింది కదా అని చెప్పి చూస్తే వెళ్ళిపోతే ఏమవుతుంది, బాట కనపడుతుంది కదా, రాముడు చెప్పకుండా వెళ్ళాడు మనకని చెప్పి ఆ బాటను పట్టుకొని పోయినారు. మళ్ళీ ఆ బాట మళ్ళీ వెనక్కి తిరిగేసి వచ్చిందనమాట. వెనక్కి తిరిగి తమసా నదిలోకే వచ్చింది. అక్కడి నుంచి ఇంక వాళ్ళకి అర్థం కాలే, ఎట్టపోయిందనే తెలియలే. కాబట్టి ఆ అర్థం కాక రాముడు అయోధ్యకు వెళ్ళాడా లేకపోతే అరణ్యానికి వెళ్ళాడా అర్థం కాలే. విలపిస్తూ రామదర్శనం కాలేదనే బాధతో ఇంక మనం అడవుల్లోకి పోతే చిక్కుపోతాం, అడవుల్లో అర్థం కాదు మనకని చెప్పి నేరుగా అందరూ కూడా అయోధ్య నగరానికి వచ్చేసారు. అయోధ్య నగరానికి వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఇళ్లకు చేరారు. వాళ్ళు రాములు వారు అక్కడి నుంచి బయలుదేరి రాములు వారు ఎట్ట ప్రయాణం చేస్తున్నాడు అంటే అయోధ్య నగరాన్ని గురించి చింతిస్తూ, అంటే ఆ అయోధ్య నగరాన్ని గురించి చింతిస్తూ అంటే ఇన్ని రోజులు అయోధ్య నగరంలో ఉండాం కదా, అయోధ్య నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా, అయోధ్య నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా, తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా, తల్లికి తండ్రికి పుట్టిన స్థలానికి దూరం అయిపోతున్నాం కదా అని ఆలోచిస్తూ రాముడు ఏం చేశాడంటే ఆ అయోధ్య నగరానికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఆయన గోమతి నది అనేటువంటిది వచ్చింది ఇంతలో. ఆ గోమతి నదిని దాటారు. తరువాత చందికా నది అనేటువంటిది వచ్చింది. ఆ చందికా నదిని దాటారు. ఆ రెండు నదులు కూడా దాటి అవతలికి పోయి కోసల దేశం అంటే అయోధ్య నగరం యొక్క సరిహద్దు అన్నమాట. ఆ సరిహద్దు దాటిపోతున్నారు. ఆ సరిహద్దు దాటిపోయేటప్పుడు అయోధ్య నగరం ఛాయ చూసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంతవరకు అయోధ్య నగరం సరిహద్దు అనమాట. ఆ సరిహద్దు దగ్గర అయోధ్యకి నమస్కారం చేసినటువంటి వాడై తల్లిదండ్రులకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి శృంగిబేరపురము అనేటువంటిది ఉంది. ఆ శృంగబేరిపురం అనేటువంటి దగ్గరకు గంగా తీరంలో అన్నమాట. అంటే ఈ రెండు నదులు తమసా నది దాటాడు, గోమతి నది దాటాడు, చందికా నది దాటాడు. ఇవన్నీ చిన్న చిన్న నదులు. ఈ నదులన్నీ దాటి గంగా నదీ తీరానికి పోయినాడు. గంగా నదీ తీరానికి పోయే సమయానికి అక్కడ సాయంత్రం వస్తుందన్నమాట. అంటే తమసా నది దగ్గర ఉదయాన్నే లేచి ప్రారంభించినటువంటి రామచంద్రమూర్తి సాయంత్రానికి గంగా నది సమీపానికి చేరాడనమాట. చేరిన తర్వాత మధ్యలో సుమంత్రుడితో అనేక విధాలైనటువంటి సంభాషణ చేస్తూ పోయినాడు. అనేక విషయాలు సుమంత్రుడితో చర్చిస్తూ బయలుదేరాడు. అక్కడ
శృంగిబేరపురం దగ్గరికి పోయేటోటికి అక్కడ నివసించాలా అనుకున్నాడు. ఆ గంగా తీరంలో, గంగకు సమీపంలో శృంగిబేరపురం అనేటువంటి ఒక నిషాద రాజ్యం ఉంది. ఆ నిషాద రాజ్యానికి రాజు గుహుడు అన్నమాట. ఆ గుహుడు రామచంద్రమూర్తికి ప్రాణ స్నేహితుడు. ఆ రామచంద్రమూర్తి వచ్చినటువంటి వృత్తాంతాన్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి గుహుడికి చెప్పారు. గుహుడు నేరుగా బయలుదేరి రామచంద్రమూర్తి ఉండేటువంటి దగ్గరికి వచ్చాడు. వస్తే దూరం నుంచే రామచంద్రమూర్తి గుహుడిని చూశాడు. గుహుడిని చూడగానే పరమానంద భరితుడైన వాడు రాముడు. ఆ గుహుడు కూడా రామచంద్రమూర్తి దగ్గరికి రాగానే గుహుడు రాములు వారు ఇద్దరు కౌగిలించుకున్నారట, ప్రాణ స్నేహితులు కాబట్టి. కౌగిలించుకున్న తర్వాత అక్కడ ఇంగుది వృక్షము అనేటువంటి వృక్షం ఉంది. ఇంగుది వృక్షము అంటే గార చెట్టు అంటారు. ఆ గార చెట్టు చాలా పెద్ద చెట్టు అన్నమాట. ఆ గార చెట్టు దగ్గర, ఆ చెట్టు కింద ఆ రోజు రాత్రి నిద్ర చేయాలనుకున్నారు. ఆ గార చెట్టు దగ్గర కూర్చొని ఈ నిషాదాధిపైనటువంటి గుహుడు, తర్వాత రాములు వారు, లక్ష్మణస్వామి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకునేటువంటి సందర్భంలో గుహుడికి రామచంద్రమూర్తి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. చాలా పొద్దుపోతుంది. పొద్దుపోతున్న తర్వాత మాట్లాడుకున్నారు. 10 అయింది, 11 అయింది, 12గా వస్తుంది. ఇక నిద్ర వస్తుంది రాములు వారికి. గుహ నేను పండుకుంటానని చెప్పాడు. అప్పుడు గుహుడు ఏమంటే అక్కడ ఉండేటువంటి ఏవేవో సంహారాలు తెచ్చిస్తానన్నాడు. మీకు పరుపులు, మంచాలు కావడానికి మీకు విందు భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తానంటే రాములు వారు ఏం చెప్పాడంటే, మేము వనవాస దీక్షలో ఉన్నాము, ఏ విధమైన ఆహార పదార్థాలు తినము, మేము మంచినీళ్ళు మాత్రమే తాగుతాము, కందమూల ఫలాదులు మంచినీళ్ళు తప్ప మేము ఏ ఆహారం తినమని చెప్పాడు అనమాట. సరే, మంచినీళ్ళు మాత్రమే తాగాడు ఆ రోజు కూడా. ఏదో కందమూల పదాలు, తర్వాత యొక్క విందు భోజనాలు తెచ్చిస్తామంటే వద్దని చెప్పాడు. ఆ దీక్షలో ఉన్నానని చెప్పి పండుకున్నాడు. పండుకోవడానికి అక్కడ ఏముంది, ఆ చెట్టు యొక్క ఆకులు ఆలాలు అటు పరుచుకొని ఆయన పండుకున్నాడు. సీత కూడా అలాగే పండుకుంది. రామచంద్రమూర్తి సీత శయనించిన తర్వాత కొంచెం దూరంగా పోయి, కొంచెం వాళ్ళు కనపడే ప్రాంతంలో ఎక్కువ దూరం కాకుండా వాళ్ళని కాపలా గాయాలి కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా లక్ష్మణస్వామి కూర్చొని ఉన్నాడు అక్కడ. లక్ష్మణస్వామి దగ్గరకు గుహుడు వెళ్ళాడు. గుహుడు వెళ్ళి, లక్ష్మణ నువ్వు కూడా పండుకోబో, నేను ఇక్కడ ఎవరు రారు, నేనుంటాను కాపలా, తెల్లవారులు నేను మేలుకో ఉంటాను, ఏ ఇబ్బంది లేకుండా నేను రక్షిస్తాను నాయన, నువ్వు పోయి పండుకో అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, గుహ పెద్దగా ఏడ్చాట లక్ష్మణస్వామి, మా అన్నా వదిన అలా పండుకోనుంటే నాకెట్ట నిద్ర పడుతుంది, వాళ్ళు హంసతూలికా తల్పాల మీద శయనించేటువంటి వాళ్ళు ఆ యొక్క సీతారాములు. అటువంటి సీతారాములు ఈ గార చెట్టు కింద కటిక నేల మీద ఇలా శయనిస్తూ ఉంటే నేను సుఖంగా నిద్రపోతానా, నాకు నిద్ర పడుతుందా అని చెప్పి అన్నాడు. అని పెద్దగా ఏడ్చాట లక్ష్మణస్వామి. ఆ కైక చూడు ఎంత పనిచేసిందోను, ఎంత దుర్మార్గురాలో కదా ఆ కైక. ఆ భరతుడు కూడా అటువంటి వాడేను. ఒక్క శత్రుఘ్నుడే మంచోడు, భరతుడు కూడా దుర్మార్గుడేను. ఈ కైక వల్ల ఈ కష్టాలన్నీ వచ్చాయి. రామచంద్రమూర్తి హంసతూలికా తల్పం మీద శయనించి రాజాదిరాజుగా బ్రతకాల్సినటువంటి వాడు ఈ కటిక నేల మీద, ఈ రాళ్ల మీద పండుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం కైక కదా, ఎంత దుర్మార్గురాలో కదా అని చెప్పి కైకను దూషించి బాధపడ్డాట లక్ష్మణస్వామి. గుహుడు కూడా కైక ఎలా చేసింది ఆ పని, ఇంత దుర్మార్గానికి ఎలా ఒడిగట్టింది అని గుహుడు కూడా ఆమెను దూషించాడు. సరే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏకోజాము అయిపోయింది. ఏకోజాము అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి లేచాడు. లేచిన తర్వాత ఆయన స్నానం చేశాడు, అనుష్ఠానం అంతా చేసుకొని అప్పుడు గుహుడితో చెప్పాడు, గుహ నేను గంగానదిని దాటాలి, దాటిన తర్వాత అంటే ఈ గంగానదిని ఈయన మాట్లాడుకునే సందర్భంలో, లక్ష్మణస్వామి గుహుడు వాళ్ళు మాట్లాడుకునే సమయంలో
ఈయన కూడా ఉన్నాడు అక్కడ. ఎవరు? సుమంత్రుడు కూడా ఉన్నాడు అనమాట. సుమంత్రుడు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటుండే, తెల్లవాదులు ఉండే. తర్వాత ఆ రామచంద్రమూర్తి గుహుడితో ఏం చెప్పాడంటే, గుహ నేను బయలుదేరాలి, పడవ సిద్ధం చేయించు నాకు అన్నాడు. వెంటనే గుహుడు మంత్రులను పిలిపించి రామచంద్రమూర్తి గంగానదిని దాటేదానికి సరి అయినటువంటి పడవ నావను తయారు చేయండి, నావను తయారు చేయండి, రామచంద్రమూర్తిని ఆ గంగానదిని దాటించాలి అని చెప్పాడు. సరే, అప్పుడు ఏమన్నాడంటే రాములు వారు, గుహ నేను నారవస్త్రాలు ధరించాను, తపోదీక్ష తీసుకున్నాను, మునివృత్తిలో ఉండాలి, కానీ జడలు దూకోదానికి దానికి వీలు కాదు, మర్రెపాలుగా అని తెప్పిస్తే నేను జడలు ధరించాలి అన్నాడు. అంటే మర్రిపాలు ఖర్చుకుంటాయి, జుట్టునంతా ఒక పోగ్గా చేసి ఆ మర్రిపాలతో కరిపించేస్తే ఇంకా అవి ముఖాన పడడం ఏముండవు, ఖర్చుకోపోయి ఉంటాయి, జడలు కట్టిపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఋషిస్తులందరూ అలా చేసుకుంటారు. అప్పుడు గుహుడు మర్రిపాలు తెప్పించాడు. మర్రిపాలు తెప్పించిన తర్వాత ఆ గంగానదీ తీరంలో రామచంద్రమూర్తి ఆ మర్రిపాలు తలలో పెట్టుకొని ఆ జడలన్నీ కూడా గట్టిగా ఖర్చుకోపోయేటట్టు చేసి జడలు కట్టేటట్టు చేసుకున్నాడు. ఇంకా దూకోవాల్సిన అవసరం లే, అవి అట్టే ఖర్చుకో ఉంటాయి అనమాట. ఆ మర్రిపాలతో జడలు ధరించినటువంటి వాడై గుహుడు నావను తీసుకువచ్చి సిద్ధం చేశాడు. గుహుడు అంటే మంత్రులకు చెప్పాడు, గుహుడి మంత్రులు సిద్ధం చేశాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుమంత్రుడితో చెప్పాడు, సుమంత్ర ఇంక నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరేసి అయోధ్య నగరానికి వెళ్ళి మేము ఇలా గంగానది దాటి అరణ్యవాసానికి వెళ్ళామనే వార్త నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు సుమంత్రుడు ఏమన్నాడంటే, రామచంద్ర వాళ్ళందరూ అలా వెళ్ళిపోయినారు కదా, నేను కూడా వస్తాను మీకు కూడా అరణ్యానికి, నేను వెళ్ళను ఇంక అయోధ్యకు అని చెప్పాడు. ఇక్కడేమంటే సుమంత్రుడు కూడా నాతో కూడా రావాలనుకుంటున్నాడే, ఇక సుమంత్రుడిని వెనక్కి పంపించేదెట్ట అని రామచంద్రమూర్తి ఆలోచించి, సుమంత్ర నువ్వు రాకూడదు, ఏమంటే నువ్వు కూడా వచ్చేస్తే దశరథ మహారాజుని ఎవరు చూసుకుంటారు, రాజ్య పరిపాలనా విషయంలో అనేక విషయాలు నీకు తెలుసు కదా, భరతుడు పరిపాలనకు వచ్చినప్పుడు అది అరాజకం అయిపోతుంది కదా, మనమంతా చేసేది రాజ్య రక్షణ కోసం కదా, రాజ్య రక్షణ కంటే మీరు ఉండాలి కదా. అదీగాక దశరథ మహారాజు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు మంత్రిగా ఉన్నావు, ఆయన చాలా వృద్ధుడు, ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కైకా వాళ్ళు ఎలా చూస్తారో ఏమో తెలియదు కదా, కాబట్టి ఆ కుటుంబంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చున్నాయి కాబట్టి నేను అరణ్యంలో ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు కానీ మా తండ్రి గారి దగ్గర ఉంటే, సుమంత్రుడు ఉన్నాడు ఇంటి దగ్గర, మనకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండి ధైర్యంతో నేను ఉండగలను, దశరథ మహారాజు క్షేమంగా ఉన్నాడు అనేటువంటి సంతోషం నాకు కలుగుతుంది నీ వల్ల. కాబట్టి నువ్వు నన్ను సంతోష పెట్టాలంటే నువ్వు అయోధ్యకు పోయి ఉండడమే నాకు సంతోషం అని చెప్పాడు. ఇంకా రామచంద్రమూర్తికి ఎదురు చెప్పలేక, నేను 14 ఏళ్ళైన పాటు వచ్చేస్తాను కదా సుమంత్ర, ఈ లోపల నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి, అక్కడ నువ్వు ఉన్నావంటే నేనున్నట్టేనక్కడ, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని చెప్పాడు. సరేనని చెప్పి సుమంత్రుడు వెళ్ళొస్తానన్నాడు కానీ ఇంకా బయలుదేరలే. రాములు వారు బయలుదేరాడు. రాములు వారు ఆ పడవలో ఎక్కాడు, నావలో సీతాదేవి ఎక్కింది, లక్ష్మణస్వామి ఎక్కాడు. గుహుని యొక్క మంత్రులు ఆ పడవను నడుపుతూ రామచంద్రమూర్తిని అవతలికి దాటించారు. రామాయణంలో తెలుసుకోవాల్సినటువంటి రహస్యం ఇదే. రామచంద్రమూర్తిని గుహుడు దాటించాల పడవ. గుహుడు దాటించాడు అంటే గుహుడు మనుషులు దాటించారు. భరతుడు వచ్చేటప్పుడు మాత్రం, ఈసారి భరతుడు వస్తాడు, మళ్ళీ భరతుడు వచ్చినప్పుడు మాత్రం గుహుడే దోల్తాడు పడవను, గుహుడే నడుపుతాడు. ఇప్పుడు మాత్రం గుహుడు నడపలేదు. మనకు సినిమాల్లో వాటిలో అలా చూపిస్తారు, కానీ గుహుడు దాటించాడు అంటే గుహుడి యొక్క మంత్రులు దాటించారని అర్థం అనమాట. ఏర్పాటు చేసిందంతా గుహుడే. ఎందుకని అంటే రామచంద్రమూర్తి రాజహోదాలో రాలేదు ఇక్కడికి, అంటే రాజధర్మాలు కొన్ని ఉంటాయన్నమాట. రాజహోదాలో రాకుండా మామూలుగా వచ్చాడు. మామూలుగా వచ్చినటువంటి వ్యక్తిని
రాజు దాటించకూడదు. ఆ రూల్స్ ఒప్పుకోవన్నమాట. ఇంతేగాని గుహుడేమి రామచంద్రమూర్తి భక్తుడు కాకుండా పోడు ఏం కాదు. అక్కడ కొన్ని పద్ధతులు నియమాలు పాటించాలి. ఆ విధంగా గుహుడే గాని దాటిస్తే అది అధర్మం అని చెప్పి రామచంద్రమూర్తి ఒప్పుకోడు అనమాట. కాబట్టి ఆ మనుషులు దాటించారు. భరతుడు ఈసారి మళ్ళీ భరతుడు వస్తాడు కదా, వచ్చినప్పుడు గుహుడే ఎందుకు దాటించాడంటే భరతుడు రాజహోదాలో వచ్చాడు, రాజుగా వచ్చాడు అనమాట. రాజుగా వచ్చినప్పుడు ఇక్కడ ఉండే నిషాద రాజే దాటించాలి, అది నియమం అక్కడ. సరే, వీళ్ళు ఈ విధంగా బయలుదేరేసిన తర్వాత గంగా నది అవతల తీరం దాటారు. గంగా నదిని దాటేసిన తర్వాత రామచంద్రమూర్తి వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ గంగ దాటేటప్పుడు ఆ నౌకలో ఉండేటువంటి సీత గంగాదేవిని ప్రార్థించింది. గంగాదేవికి నమస్కారం చేసి, అమ్మా, మేము అరణ్యవాసం పోతున్నాము, నిన్ను దాటుకొని వెళ్ళిపోతున్నాము, మరలా 14 సంవత్సరాలు వనవాస దీక్ష తీసుకొని క్షేమంగా కానీ మేము తిరిగి వస్తే నీకు పూజ చేసి నీకు ఏదైతే సంతోషకరమో నీకు ఆనందకరమైనటువంటి పదార్థాలన్నింటి నీకు నివేదన చేసి నిన్ను పూజించుకుంటాను అని గంగకు నమస్కరించిందట సీత. సరే, ఎవరైనా ఎక్కడైనా ఏ దేవుడికైనా మొక్కుంటాం కదా మనం క్షేమంగా రావాలని, ఆ విధంగా గంగను ప్రార్థించి గంగకు మొక్కుకొని ఆమె ఇష్టమైనటువంటి పూజ చేయించుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరేసి గంగ దాటిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వత్సదేశము అనే దాంట్లోకి పోయినారు. గంగ అవతలే వత్సదేశం అనేది ఉందన్నమాట. ఆ వత్సదేశంలో ప్రవేశించి సాయంకాలానికి నడుచుకుంటూ పోతున్నారు. నడుచుకుంటూ పోతే అప్పుడు రాములు వారు చెప్పాడు, లక్ష్మణ, మన వనవాసం ప్రారంభమైంది, ఇక్కడి నుంచి మనకు అడవులే ఎక్కువగా ఉంటాయి, కానీ వత్సదేశము అంటే వత్సదేశంలోకి పోలేదు వాళ్ళు. ఇప్పుడు దేశం అనేటువంటిది ప్రక్కన ఉంటుంది, ఆ అడవిలో పోతున్నారు అన్నమాట వీళ్ళు. ఆ వత్సదేశం అనేటువంటి దేశం ఉంది, ఆ వత్సదేశం అనేటువంటి దాంట్లో ఒక నగరం ఉంటుంది, ఆ నగరం ఎక్కడో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు టౌన్కి దూరంగా బైపాస్ రోడ్డు ఉంటుంది, బైపాస్ అవతలంతా అడవే కదా ఉంటుంది. అట్లా ఆ యొక్క వత్సదేశం అనేటువంటి ప్రాంతానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో వీళ్ళు పోతున్నారు అన్నమాట. పోతూ అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చున్నారట. కూర్చొని ఆ రోజు రాత్రి ఉన్నారు అక్కడ. ఆ రోజు రాత్రి ఆ చెట్టు కింద నివసిస్తూ వాళ్ళు లక్ష్మణస్వామితో చెప్పాట రాములు వారి మనసులో ఏముందంటే, లక్ష్మణుడు నా మీద ప్రేమతో భార్యను కూడా వదిలిపెట్టి వచ్చేశాడు, తల్లిని వదిలిపెట్టి వచ్చాడు, అన్ని సుఖాలు వదిలిపెట్టి వచ్చేశాడు కదా, అసలు లక్ష్మణస్వామి అడవికి రావాల్సిన అవసరమే ఉంది. కాబట్టి లక్ష్మణుణ్ణి ఎలాగైనా సరే అయోధ్యకు పంపించాలి అని ఆలోచించాడు. ఆలోచించి, లక్ష్మణ, కైక చాలా దుర్మార్గురాలు కదా, అంటే రాముడి దృష్టిలో కైక దుర్మార్గురాలు కాదు, అట్ట చెప్తే కానీ పోడని చెప్పి కైక అంత కఠినంగా మాట్లాడి మనల్ని పంపించేసింది కదా, అంత క్రూరంగా మాట్లాడినటువంటి కైక మన తండ్రిని మాత్రం బాగా చూస్తుందని ఏముంది, నా తల్లిని మాత్రం ఎలా చూస్తుందో నీ తల్లిని ఎలా చూస్తుందో. కాబట్టి అది ఒక దిగులుగా ఉన్నది నాకు. నువ్వేం చేస్తావంటే అయోధ్యకు వెళ్ళిపోయి అక్కడ కైక వల్ల ఏ హాని జరగకుండా, మన తల్లులకు మన తండ్రికి ఏ హాని జరగకుండా నువ్వు కాపాడాలా. లక్ష్మణ, నువ్వు నా మాట విని అయోధ్యకు పోవన్నాడు. నేను వచ్చేస్తాను త్వరగా, 14 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు లక్ష్మణ స్వామి చెప్పాడు, ఎవరు ఏమైనా అయిపోని నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళలేను నేను. నన్ను నీకు దూరం చేయాలని ప్రయత్నించద్దన్నా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను
రాజ్యం పోయినా, తల్లి పోయినా, తండ్రి పోయినా, ఎవరు పోయినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం నీ పాదసేవ చేసుకోవాల్సిందేను అని చెప్పి ఇదొక విధమైనటువంటి భక్తి అన్నమాట, అనన్యమైన భక్తి. సరే, ఇక లక్ష్మణస్వామి ఉంటేనే రాముల వారికి కూడా సంతోషం. కానీ ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. అనవసరంగా వచ్చేసాము, బాధపడుతున్నామని బాధపడుతున్నాడేమో, అనవసరంగా వచ్చేసాం కదా అనుకుంటున్నాడేమో అని రాముడు ఒక ప్రయత్నం చేశాడు అనమాట. కానీ లక్ష్మణస్వామి ఏం పోనన్నాడు. సరే, సంతోషం అని చెప్పి సరే లక్ష్మణ అని చెప్పాడు. తర్వాత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత కలిసి గంగా యమునా సంగమం దగ్గరికి వెళ్ళారు. గంగా యమునా సంగమం అంటే ఇంక వీళ్ళంతా కాలినడకనే బయలుదేరారు అనమాట. ఎక్కడికి పోవాలన్నా కాలినడకే. గంగా యమునా సంగమం దగ్గరికి వెళితే ఆ సమీపంలో భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు వెళ్ళి, మేము దశరథ మహారాజు యొక్క కొడుకులము, ఆ అరణ్యవాసం చేయడానికి ఇలా వచ్చాము, ఇలా జరిగింది, ఇది మా వృత్తాంతం అని చెప్పి ఆ మహర్షికి నమస్కారం చేశాం. అప్పుడు ఆయన, రండి నాయన కూర్చోండి, చాలా సంతోషం అని చెప్పి ఆయన అర్ఘ్యపాద్యాది విధుల అతిథులకు ఎట్లా చేస్తాడో అట్లా చేసి, అంటే అర్ఘ్యపాద్యాది విధుల పూజించడం కాదు, ఆ రామచంద్రమూర్తిని ఆహ్వానించి కూర్చోబెట్టి ఆయనకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేసి రామచంద్రమూర్తికి తన ఆతిథ్యం ఇచ్చాట. అదే ఆయన దగ్గర ఉండే పండ్లు, పొలము ఏదో ఇస్తే ఆయన ఇచ్చిన ఆహారం మాత్రం తిన్నాడు ఎవరు, రామచంద్రమూర్తి. తినేసి ఆ రోజు రాత్రి అక్కడే ఉండారట. ఉన్న తర్వాత అప్పుడు ఆ భరద్వాజ మహర్షి ఏం చెప్పాడంటే, మీరు వనవాసం అంతా ఇక్కడే ఉండండి నాయన, ఇబ్బంది లేదు, నా ఆశ్రమంలోనే ఉండొచ్చు, హాయిగా ఇక్కడే ఉన్నాం 14 సంవత్సరాలంటే. రాముల వారుండి అలా వద్దులే, మాకేదైనా ఒక నిర్జన ప్రదేశం, ప్రశాంతంగా ఉండే నిర్జన ప్రదేశం చెప్తే మేము ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటాము అని చెప్పి రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షిని అడిగాడు. అప్పుడు భరద్వాజ మహర్షి, నాయన ఇక్కడికి సమీపంలో ఒక 10 క్రోసుల దూరంలో చిత్రకూట పర్వతము అని ఉన్నది, ఆ చిత్రకూట పర్వతం మీద మీరు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అది, కాబట్టి ఆ చిత్రకూట పర్వతం మీద ఉండండి మీరు అని చెప్పాడు భరద్వాజ మహర్షి. ఉదయాన ఆయన సత్కారాలని కూడా తీసుకున్నటువంటి వాళ్ళై వీళ్ళు ముగ్గురు కూడా కాలినడకన చిత్రకూట పర్వతం దగ్గరకు ప్రయాణం చేశారు. కడకు చిత్రకూట పర్వతానికి నడిచి 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 చిత్రకూట పర్వతం దగ్గరకు చేరుకున్నారు. ఆ చిత్రకూట పర్వతం మీదకి పోయేటప్పుడు అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం కనపడ్డది. వాడు అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పోయి వాల్మీకి మహర్షిని దర్శనం చేసుకున్నారు. వాల్మీకి మహర్షిని దర్శనం చేసుకుని ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి కొంత దూరం నడిచి వెళ్ళారు. నడిచి వెళ్ళి ఆ చిత్రకూట పర్వతం మీద ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి చోట లక్ష్మణస్వామితో ఏం చెప్పాడంటే, ఈ పెద్ద వృక్షాలు ఉన్నాయి కదా, ఈ వృక్షాలన్నింటినీ కూడా నరికి ఒక పర్ణశాల ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు ఆయన కొన్ని వృక్షాలు కొట్టి ఆ గుంజలు నాటి పైన అంటే ఈ గుంజలన్నీ కూడా కట్టి ఒక ఇల్లు మాదిరి ఒక పర్ణశాల తయారు చేసి దాని మీద కప్పు ఆకులతోనే కప్పి ఇల్లు తయారు చేశాడు లక్ష్మణస్వామి. ఇల్లు కట్టాడు అనమాట. ఇల్లు కట్టిన తర్వాత రామచంద్రమూర్తి ఒక శుభలగ్నంలో అక్కడ చేయాల్సిన గృహప్రవేశ పూజలన్నీ కూడా చేసి వాస్తు హోమము కూడా చేసేట రాములు వారు. వాస్తు హోమం చేసి అక్కడ శాలకి చేయాల్సినటువంటి శాంతులన్నీ కూడా చేసి ఆ చిత్రకూటం దగ్గర ఏర్పరచుకున్నటువంటి ఆశ్రమంలో గృహప్రవేశం చేసి ఆ చిత్రకూట పర్వతం మీద ఆ కుటీరంలో వాళ్ళు ఆ ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నారు. అంటే చిత్రకూట పర్వతం చాలా ప్రశాంతంగా ఉన్నది, సీతాదేవికి కూడా ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నది. వాళ్ళు ముగ్గురు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేరినటువంటి వాళ్ళకి సరిపోయే అంత శాల వేసుకుని
ఆ వానకు ఎండకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా నిర్మించుకున్నటువంటి వాళ్ళై అక్కడ వనవాసం ప్రారంభించి చేస్తూ ఉన్నారట. చిత్రకూటంగతే రామే, ఆ చిత్రకూటానికి చేరినటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇక్కడ సుమంత్రుడు బయలుదేరి అయోధ్యకు వచ్చాడా రాలేదా, సుమంత్రుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అయోధ్యలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రేపు తెలుసుకుందాం.